ఫ్యాక్టరీ ఉండేది, బ్యాటరీ ఫ్యాక్టరీ. ఆయన పట్టుకొచ్చారు. దాసరి జై రమేష్ ఒకసారి పోటీ చేశాడు, ఓడిపోయాడు. అశ్విని దత్తును పట్టుకొచ్చారు. అట్లా ఎవరెవరినో తీసుకొచ్చి పోటీ చేయించడం తప్పించి గద్దె రామ్మోహన్కి ఇచ్చినప్పుడు గెలిచాడు ఆయన. అదే అశ్విని దత్తుకి ఇచ్చినప్పుడు ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది. అప్పుడు కాంగ్రెస్ స్ట్రాంగ్, గ్యారంటీ గెలిపేవరదంటే ఉపేంద్ర, తర్వాత లగడపాటి రాజగోపాల్ సాధ్యమే. లగడపాటి రాజకీయ సన్యాసం తీసుకోవడం రకంగా ఇలా ఫెచ్చింగ్ అయింది తెలుగుదేశం. అందులో రాష్ట్ర విభజన, సామాజిక వర్గ సమీకరణాల పరంగా అక్కడ అది ఉపయోగపడింది. ఈవెన్ కాంగ్రెస్ కూడా అదే టికెట్ ఇవ్వడం వల్ల ఇటు రాయపాటి గుంటూరు కావచ్చు, అక్కడ ఇది కావచ్చు. వైసీపీ ఆ విషయంలో గుర్తు తెలియని వ్యక్తులు తీసుకొచ్చి పెట్టింది. అప్పట్లో ప్రసాద్, నిమ్మగడ్డ ప్రసాద్, పివిపి, ఇట్లాగా అక్కడ సామాజిక వర్గం అదే ఒక సామాజిక వర్గం ప్రచారం కూడా ఉండాలి కదా పార్టీ పరంగా. ఆ సామాజిక వర్గానికి తెలుగుదేశంకి వాళ్ళు లాయల్టీ ఫస్ట్ నెంబర్ 1 కమ్మ సామాజిక వర్గం వచ్చాడు. రెండోది వచ్చేటప్పటికి ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం తక్కువ కదా, ఇంకోటి కాపు సామాజిక వర్గం సెకండరీ ఉంటది. కాపు సామాజిక వర్గం ఇచ్చి ఫెయిల్ అయ్యాడు జగన్ ఇక్కడ ప్రయోగం చేసి, గుంటూరులో రోసేని ప్రయోగం, రెడ్డిని ఇచ్చి ఒకసారి దెబ్బతిన్నాడు. ఇక్కడ ఒక సరైన సమీకరణాల్లో ఫెయిల్ అవుతుంది. ఇచ్చాడు కానీ సరైన వ్యక్తిని ఎక్కడ ఎంకరేజ్ చేస్తున్నాడు? 5 ఏళ్ల నుంచి కూడా ఫ్రమ్ ద బిగినింగ్ ఎంకరేజ్ చేయాలి కదా. 2014 ఓకే మనం ఫెయిల్ అయ్యాం, ప్రసాద్ తీసుకొచ్చి ఎక్కడో ఉన్న ఆయన తీసుకొచ్చి అక్కడే గుణదల నెహ్రూ వాళ్ళ ఇంటి పక్కనే ఉంటది ఆయన. కానీ అప్పటికి కేసుల్లో ఇరుక్కుని ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. అట్లాగా ఆవిడ ఈడీసీబీఐ కేసులో ఉన్న వ్యక్తి కాదు, జగన్ కూడా ఓడిపోవడానికి కారణం ఆ రోజున కేసు అతనిది. అట్లాంటిది దెబ్బతిన్నది. ఆ తర్వాత రెండోసారి వచ్చేటప్పటికి తీసుకొచ్చినటువంటి